ముల్లోకాలు మురిసేలా సీతారాముల కళ్యాణం పులకించిన భక్తజనం. జగదానంద కారకుడు, జగదభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు, జగన్మాత, సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం మరియు భక్తుల తరపున బంగారు అశోక్ కుమార్, ఝాన్సీ దంపతులు, వంకాయల సాయి కుమార్, సాయి ప్రవల్లిక దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారు. లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం విశాఖ నగరంలోని మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసియున్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త బంగారు సుబ్బారావు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగింది. కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఆలయ పురోహితులు శ్రీకాంత్ శర్మ పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళ తాళాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ క్రతువులో తిరుకళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్షేణ ఆరాధన నిర్వహించారు. జై శ్రీరామ్! జై శ్రీరామ్!